హలో అండి, ఈరోజు మినపప్పుతో పని లేకుండా ఈ మృదువైన బందోసుల్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అవునండి, అస్సలు మినపప్పే అవసరం లేదు. చాలా చక్కగా ఫ్లఫీగా చాలా కమ్మగా ఉంటాయి. ఈ బందోసుల్ని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు అటుకుని తీసుకొని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే కొన్ని మెంతులు వేయండి, మరీ ఎక్కువ వేయకుండా కొన్ని వేస్తే కొంచెం మనకి ఫ్లఫీగా చాలా బాగుంటాయి కమ్మగా దోశలు అనేవి. నెక్స్ట్ అదే కప్పుతో మనము 2.5 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి. మీ దగ్గర డైలీ వాడుకునే బియ్యం అయినా లేదా రేషన్ బియ్యం అంటారు కదండి, అది వేసుకున్నా పర్వాలేదు. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి. దీనికి 2.5 లేదా 3 కప్పుల వరకు మనము ఇలాగా బియ్యం తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని దీంట్లో కూడా తగినంత వాటర్ వేసేసుకొని దీన్ని అయితే 4 నుంచి 6 గంటల సేపు వరకు దీన్ని మనమైతే నానబెట్టుకోవాలి. 6 అవర్స్ టైం లేకపోతే 4 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చండి. తర్వాత దీంట్లోని బియ్యంలోని వాటర్ తీసేసి బియ్యం వేసేసుకొని తర్వాత కొన్ని అటుకులు కూడా వేసుకోవాలి. ఇందులోని నానబెట్టినవి అటుకుల్లోని వాటర్ తీయనవసరం లేదండి, ఆ వాటర్తో వేసేసుకొని దీన్ని మెత్తగా మనము మిక్సీ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోవాలి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో, పిండి చాలా ఫ్లఫీగా ఉంటుంది అటుకులు వేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మనము నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ చూస్తే ఇలాగా కొంచెం ఫ్లఫీగా తయారవుతుంది. ఎయిర్ బబుల్స్ కూడా వస్తాయి. తర్వాత దీంట్లోకి సాల్ట్, వంట సోడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనము బాగా వేడెక్కిన పెనం మీద ఇలాగా దోశలా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు వేసుకోవాలి. పలుచగా కూడా వస్తాయండి, కానీ ఇలా మందంగా వేసుకుంటే దాని రుచి అయితే చాలా బాగుంటుంది. తిన్నప్పుడు కూడా మనకి టేస్టీగా ఉంటాయి. ఇది మూకిడ అంటారు కదండి, మూకిళ్ళలో కూడా వేసుకోవచ్చు, అది ఇంకా ఫ్లఫీగా వస్తుంది. ఇలా పెనం మీద అయితే కొంచెం మనకి ఇలాగుంటుంది, మూకిళ్ళలో వేస్తే ఇంకా మనకి ఫ్లఫీగా తయారవుతుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. పైన ఉల్లిపాయ, జీలకర్ర, కొంచెం కారం కూడా వేసుకొని దీన్ని అయితే మరింత టేస్ట్గా చేసుకున్నాను. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసుకోవడమే, అంతేనండి. ఇక్కడ మినపప్పు లేనప్పుడు ఇలాగా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.